ప్రభుత్వ పాఠశాలల్లో వడ్డించే మధ్యాహ్న భోజనం అమ్మ చేతి వంటను తలపించేలా ఉండాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. కోవర్లోని జట్టి బలరామిరెడ్డి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆమె ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు వడ్డించడానికి సిద్ధంగా ఉన్న మధ్యాహ్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి పరిశీలించారు. విద్యార్థులకు ఆవిడే స్వహస్తాలతో భోజనం వడ్డించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. శుచి శుభ్రత పాటించాలని ఆమె మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులను కోరారు. అధికారంలోకి వచ్చినాక లోకేష్ బాబు ఆధ్వర్యంలో ఈ మిడ్ డే మీల్స్ ని జూనియర్ కాలేజెస్ కూడా అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు సహకారంతో ఈ మిడ్ డే మీల్స్ గత 4వ తేదీ స్టార్ట్ చేయడం జరిగింది. నేను వేరే మీటింగ్ వల్ల ఆ రోజు అటెండ్ కాలేకపోయాను కాబట్టి ఈ రోజు ఈ కోవిడ్ జూనియర్ కాలేజ్ లో ఈరోజు ఈ మిడ్ డే మీల్స్ జూనియర్ కాలేజ్ పిల్లలతో కలిసి ఫోన్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఇప్పటి వరకు మనం చిన్న పిల్లలకి మాత్రమే హై స్కూల్ ఈరోజు జూనియర్ కాలేజ్ పిల్లలు కూడా అందిస్తున్నాము. ఆల్మోస్ట్ రాష్ట్ర వ్యాప్తంగా అదనంగా 140,000 మందికి మనం విద్యార్థులకి మధ్యాహ్నం జూనియర్ కాలేజ్ పిల్లలకి మధ్యాహ్న భోజన పథకాన్ని అందజేశాము. అదేవిధంగా మన కోవిడ్ కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా 5 ప్రభుత్వ కళాశాలలు జూనియర్ కాలేజెస్ ఉన్నాయి. ఈ అన్ని కాలేజెస్ లో కూడా నేను కాలేజ్ స్టాఫ్ కానీ అధ్యాపకులు కానీ ప్రిన్సిపల్స్ కానీ వార్డెన్స్ కానీ ప్రత్యేకంగా కోరుతున్నాను. గవర్నమెంట్ ప్రభుత్వం ఏ ముఖ్య ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు ఈ ప్రణాళికని మీ ముందుకు తీసుకొచ్చారో దాన్ని మీరందరూ కూడా శ్రద్ధ తీసుకుని అధికారులు ప్లస్ ఇక్కడ వర్క్ చేస్తున్న టీచర్స్ ప్రిన్సిపల్స్ వార్డెన్స్ అందరూ ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఆ ముఖ్య ఉద్దేశాన్ని ఆ పిల్లల వద్దకు తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎక్కడ కూడా క్వాలిటీకి కాంప్రమైజ్ కాకుండా వాళ్ళకి మధ్యాహ్న భోజనం కానీ అందియాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటాను. ఈ అన్ని స్కూల్స్ కూడా వర్తిస్తుంది. కోవిడ్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్క కాలేజ్ కానీ స్కూల్ కానీ చాలా ఇంపార్టెన్స్ తీసుకొని పిల్లలకి మండల నాయకులు కానీ కనీసం ఆ గ్రామంలో ఉన్న స్కూల్ కి వారానికి ఒక రోజు వెళ్ళాలని, మండల నాయకులు కూడా ఆ మండలంలో ఉన్న స్కూల్ కి వారానికి ఒక రోజు సందర్శించి